మాతృదేవోభవ. ఈ జన్మంబున నెట్టి పువ్వులను నిన్నే రీతి పూజించితేను, ఈ జన్మంబున నీదునంకమున నే నిన్నేండ్లు పారాడితిన్. అమ్మా, ఈ జన్మంబున నెట్టి పువ్వులను నిన్నే రీతి పూజించితేను, ఈ జన్మంబున నీదునంకమున నే నిన్నేండ్లు పారాడితిన్. ఓజస్సార మహాకవిత్వధిషణ యోగ ప్రభావాన, ఓజస్సార మహాకవిత్వధిషణ యోగము దీపింప నీ తేజము నిలబెట్టు శక్తి నిడుచున్ దీవింపు మా తల్లిరో. నీ తేజము నిలబెట్టు శక్తి నిడుచున్ దీవింపు మా తల్లిరో. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 165వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. భక్త్యాత్మనన్యయా శక్త అహమేవం విధోర్జున శిక్ష. అనన్యమైన భక్తి ద్వారా మాత్రమే నా ఈ విశ్వరూపాన్ని నువ్వు చూడగలుగుతావు అన్న తర్వాత, భక్తికి సరైన నిర్వచనం ఏమిటో చెప్పిన తర్వాత, ఇప్పుడు ఆ భక్తిని సాధన చేసే విధానం ఎలాగో చెబుతున్నాడు. ఇది భక్తి యోగంలో భక్తి యోగంలోకి ప్రవేశిస్తున్నాం క్రమంగా మనం. మత్కర్మకృత్ మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్సమామేతి పాండవ. ఏకాదశోధ్యాయం మనం అపురూపంగా అంతరార్థాలతో పరమార్థాలతో సహా చెప్పుకొని మానవ జీవనాన్ని సాఫల్యం చేసుకున్న పవిత్రమైన అధ్యాయం విశ్వరూప సందర్శన యోగాన్ని ముగిస్తూ పరమాత్మ ఒక్క మాట అంటున్నాడు. మత్కర్మకృన్ మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్సమామేతి పాండవ. ఎటువంటి వాడు నన్ను పొందగలుగుతాడు, నన్ను చూడగలుగుతాడు, నేనే కాగలుగుతాడు అంటే, మత్కర్మకృన్ నాకు సంబంధించిన పనులు చేసేవాడు. ఒకసారి ఆలోచించండి. దీనికి మనం సంకుచితంగా మామూలుగా అర్థం చెప్పుకుంటే, కృష్ణుడినే ప్రార్థించండి, కృష్ణుడినే పూజించండి, భాగవతమే చదవండి, ఆ నిలువు బొట్టే పెట్టుకోండి, తులసి మాలలే వేసుకోండి, చాలా తేలిక అర్థం చెప్పేశాడు. వెంటనే నమ్ముతాం కూడా నిజంగానే. కృష్ణుడికి తులసిమాలలు ఇష్టంట, తులసి అందుకని తులసి పూసలు వేసుకోవాలి. కృష్ణుడు ఇలా బొట్టు పెట్టుకుంటాడు, అందుకని మనం అలా బొట్టు పెట్టుకోవాలి. మరి మంచిది, కృష్ణుడు 8 మందిని చేసుకున్నాడు, మీరు కూడా చేసుకోండి. మరి అది చెప్పరేమండి, అది కష్టమండి. ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది వెంటనే. ఈ అనుకరణ కాదండి భక్తి అంటే. మత్కర్మ అంటే నాకు సంబంధించిన పని అంటే నన్నే పూజించు, నా గుళ్ళేకేరా, అది నాకు ఇష్టమైన పువ్వులే పట్టుకురా, నాకు బుధవారం ఇష్టం కాబట్టి నువ్వు బుధవారం ఉపవాసం ఉండి, ఇది కాదు మత్కర్మ అంటే. నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోడి నయ్యము నితాంతాపారభూత దయయును తాపసమందార నాకు దయసేయగదే. ఇది మత్కర్మ. భగవంతుడంటే ఏమిటో అర్థమైతే భగవత్ కర్మ ఏమిటో అర్థమవుతుంది. ఏమిటి భగవంతుడు? సమిష్టి వ్యష్టి రూపముద్వౌ పదార్థం సర్వసమ్మతౌ సమిష్టిరీశ్వరౌ వ్యష్టిర్జీవో వేదాంతరిండిమక. సమిష్టి వ్యష్టి అని 2 ఉన్నాయ్యా, అందరికీ తెలుసున్నవే, అందరూ ఒప్పుకునేవే, సర్వసమ్మతవు. ఒక వ్యక్తి విడిగా ఉంటే వ్యష్టి అంటాం, సమాజంలో అందరూ కలిస్తే సమిష్టి అంటాం, అంతకంటే ఉంది. సమిష్టిరీశ్వరో, ఆ సమిష్టి భావనే భగవంతుడు, వ్యష్టి భావనే జీవుడు. సమిష్టిరీశ్వరో వ్యష్టిర్జీవో వేదాంతరిండిమక, శంకరాచార్య చెప్పిన మాట. అంచేత భగవంతుడు అంటే సమాజము, సమిష్టి భావన, 10 మంది కోసం చేసే పని. ఏ పని చేసేటప్పుడైనా 10 మందిని దృష్టిలో పెట్టుకుంటే స్వార్థం కానీ, రాగద్వేషాలు కానీ, గొడవలు కానీ ఉంటాయండి అసలు? ఏ పని చేసేటప్పుడైనా అది దృష్టిలో లేకుండా మనం ఏం చేస్తున్నాం? బళ్ళో పిల్లాన్ని చేర్పించాం, 10 మందిని దృష్టిలో పెట్టుకోవడం ఏంటి? ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు, వాళ్ళతో మన పిల్లవాడు ఒకడు, అంతే. అంతకంటే ఇంకేం అక్కర్లేదు. ఇంకా అదనపు జాగ్రత్తలు ఏం అవసరం లేదు. ఎలాగైనా సరేనండి, మా వాడికి ఫస్ట్ ర్యాంక్ రావాలండి, ఇక్కడ వచ్చేసింది స్వార్థం. ఇంక నీకు భగవద్భావన ఏమున్నట్టు? నువ్వు కృష్ణాలయానికి వెళ్ళి ఉపయోగం ఏంటి? తులసి పూసలు వేసుకుని ఉపయోగం ఏంటి? ఏకాదశి ఉపవాసం దేనికి? మీ కుర్రాడికి ర్యాంక్ రావాలని కోరిన తర్వాత మరి మిగిలిన వాళ్ళు కూడా అలాగే కోరితే? ఇది విద్యా వ్యవస్థలో పోటీ.
కుర్రాడు ఇంటికి రాగానే మార్కుల సర్టిఫికెట్ పట్టుకురాగానే వాడికి అందులో ఏ తెలివితేటలున్నా ఏమిటో మంచి పద్యం చెప్పరా, తాత్పర్యం చెప్పరా, బాగుందా, అబద్ధాలు ఆడకూడదమ్మా, జాగ్రత్తగా ఉండాలి అని ఆయన మాటలు చెప్పడం మానేసి నీకు ర్యాంక్ ఎందుకు రాలేదురా, నీకు 25కి 25 ఎందుకు రాలేదురా, ఇంకెందుకండి మత్కర్మ, ఇది వాడి కర్మ. ఇది మొత్తం సమాజం అంతా ఒక్కటే, అదంతా భగవత్ స్వరూపం అంటే మనం ఈ పోటీల్లోకి పోతాం. అసలు ఎంత వివేచనతో, ఎంత జ్ఞానంతో, ఎంత ఆనందంతో ఉండగలుగుతామండి నిజంగా భగవద్గీత అర్థమైతే. అది మానేసేసి ఈ కుర్రాడికి ర్యాంక్ రావడానికో, మనకేదో ప్రయోజనం కలగడానికో, ఉద్యోగం రావడానికో భగవద్గీతలో ఏ అధ్యాయం చదివితే మంచిది అంటే దాని అర్థంతో, తాత్పర్యంతో, అంతరార్థంతో, పరమార్థంతో దేంతోనూ సంబంధం లేకుండా ఊరికే అక్షరాలు అలా ABCDEFGH అనేస్తే తర్వాత ఫలితం వచ్చేయాలి మనకి. ఎంత విచిత్రం. మత్కర్మ అంటే భగవత్ కర్మ, భగవంతుడికి సంబంధించిన పని. అంటే భగవంతుడు మొత్తం సమాజం అంతా ఆయనే అయినప్పుడు, చరాచర జీవరాశులన్నీ ఆయనే అయినప్పుడు, ఈ జీవరాశులకి మేలు కలిగేలా ఏ పని చేసినా అది భగవత్ కర్మ. మానవ సేవే మాధవ సేవ, అది మత్కర్మకు. అందుకే తర్వాత చూడండి, మత్పరమ, ఇంకోటి పని, మత్పరమ మద్భక్త, నాయందే పరమభావాన్ని నిలిపినవాడు. అంటే ప్రతి పని ఆయందో కాదో మనం చేయలేం, మనం చెప్పలేం. అందుకని ఏ పని చేస్తున్నా ఆయన యందు దృష్టి పెట్టామనుకోండి, అదొక భావన. నమశివాయ 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 అంటూ చేయడం. ముఖ్యంగా శారీరక శ్రమ చేసేవాళ్ళు అదృష్టవంతులు మాకంటే. నేను ఇప్పుడు మాట్లాడుతూ భగవన్నామస్మరణ చేయాలంటే నాకు వీలు కాదు, మాట్లాడా. మరి తత్వచింతన విచారం చేస్తూ భగవన్ నామస్మరణ చేయాలంటే వీలు కాదు. మరి ఆ విచారణ ఎలాగా? మనస్సు ఒకేసారి 2 పనులు చేయలేదు, 16 పనులు చేస్తుందని చెబుతారు, పొరపాటు మాట. ఒక పని తర్వాత ఒక పని అత్యంత వేగంగా చేయడం వల్ల, ఎక్కడ ఆగుతోందో కూడా తెలియనంత వేగంగా చేయడం వల్ల మనకు ఒకసారి 4 పనులు చేస్తుంది అనిపిస్తోంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో మనస్సు ఒకేసారి 2 పనులు చేయదు. ఏదో ఒకటి దెబ్బతినడం ఖాయం. ఏవో కావ్యాల్లో కూడా వర్ణిస్తూ ఉంటారు విచిత్రంగా, వింటి నారి శత్రువు భార్య మెడలో తాడు ఒకసారే తెగేయి అంటూ. ఈ బాణం వెళ్ళడం ఏమిటి, అక్కడ తెగడం ఏమిటి, ఏదో అంటూ ఉంటారు. ఇలాగ ఇవన్నీ కవిత్వం, వర్ణన, ఒక ఊహ, ఒక తీవ్రత, అంతేగాని వాస్తవాలు కావు. అంత వేగం అని చెప్పడానికి. అంచేత మత్పరము అంటే ఏమిటి? మరి ఈ ఆలోచనల్లో కష్టం, కానీ చీపురు పెట్టి ఊడుస్తున్నాం. నమశివాయ అనడానికి ఏమండి? అటెండర్లు ఉన్నారు, ఇవాళ బొడుదలు మంచినీళ్ళు మోస్తారు, కాఫీలు మోస్తారు, గంట కొడతారు, లేకపోతే ఈ సామాన్ అక్కడ పెడతారు, ఆ సామాన్ ఇక్కడ పెడతారు. మనసులో నమశివాయకి అభ్యంతరం ఏముందండి? ఎంత గొప్ప జీవనం అండి నిజంగా వాళ్ళది. అందుకే ఈ పద్యం రాసిన వాడు నీపాద కమల సేవయు సుధాముడు. కంసుని ఆస్థానంలో అంతఃపురంలో పూలమాలలు కట్టి తీసుకెళ్లి ఇచ్చేవాడు. ఆయన కుమార్తె కుబ్జ. ఆవిడ్ని అన్ని రకాల వంకర్లు పోగొట్టి అమిత సౌందర్యవతిగా శ్రీకృష్ణుడు తీర్చిదిద్దాడు భక్తురాలు అవడం వల్ల. పూలమాలలు కట్టేవాడికి ఆ పని మరింత సులువు. దండలు కూర్చుతూ నమస్సు గోవింద 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 అంటున్నాడు, అదే ఆయన ఉద్ధరించింది. అలాగా నాకు సంబంధించి సమాజ సేవ చేసినా మంచిదే. ఏ ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని ఏ రకంగా కాపాడడం కోసం ఏ సేవ చేసినా మంచిది. అది వైద్యం ద్వారా చేయొచ్చు, విద్య ద్వారా చేయొచ్చు, ఇంజనీరింగ్ ద్వారా చేయొచ్చు, లేదు ఒక పాఠం బోధించడం ద్వారా అద్భుతంగా చేయొచ్చు. దాన్ని సేవాభావంగా భావిస్తే అప్పుడు మనం పాఠాలు బోధించడం కూడా చాలా గొప్పగా ఉంటుంది. మత్పరమః, నాయందే పరమభావన కలిగి ఉండకూడదు. ఏ పని చేస్తున్నా సరే నన్ను స్మరిస్తూ ఉండొచ్చు. మద్భక్త, మొత్తం మీద నాకు భక్తులు ఉండి, సంగవర్జిత, వీలైనంత వరకు సాంగత్యం తగ్గించుకో అంటే మొత్తం మన చుట్టూ ఉండేటువంటి మనుషుల యొక్క సంబంధం కుటుంబం చాలు. మహా అయితే బంధువులు, మిత్రులు కొంతమంది, వారితో కూడా ఎంతవరకు అంతవరకే. ఈ కుటుంబ సభ్యుల విషయంలో కూడా మన బాధ్యతను నెరవేర్చడం వరకే. ఇక ఇది నా లక్ష్యం, అది నా లక్ష్యం, వీళ్ళు లేకపోతే నేను ఉండలేను, అది కాకపోతే కుదరదు అంటే అహంకారం, మమకారం ప్రవేశించినట్టే, బంధాల్లో ఇరుక్కున్నట్టే, జ్ఞాన మార్గం నుంచి పక్కకి వెళ్ళిపోయినట్టే పతనం ఖాయం. ఇదివరకు చెప్పుకున్న సౌభరి కథే. చేపలేదో చాపల్యానికి లోనైతే అది చూసి ఈయన చాపల్యానికి లోనవడం ఏంటి? 50 మందితో సంసారం తెచ్చిపెట్టుకున్నాడు పిచ్చి మనిషి. కొన్ని ఏళ్ళు గడిపాక అప్పుడు మళ్ళీ జ్ఞానోదయం, మళ్ళీ నదీ గర్భానికి వెళ్ళాడు తపస్సుకి. ఏమైంది? మనమేనా అంతే. మద్భక్త సంగవర్జిత, ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన వాళ్ళు క్రమంగా ఏకాంతంగా ఉండడానికి అలవాటు పడాలి. మత్కర్మకృన్ మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైరస్సర్వభూతేషు యస్సమ అమేతి పాండవ. ఇంకొక ముఖ్యమైన లక్షణం
సంఘ సాంగత్యాన్ని విడిచిపెట్టడంతో పాటుగా, ఏకాంతంగా ఉండడంతో పాటుగా, గ్రంథ పఠనం చేయడంతో పాటుగా, జ్ఞానాన్ని పెంపొందించుకోవడంతో పాటుగా, నిర్వైర సర్వభూతేషు, ఏ జీవుల యందు శత్రుత్వం వద్దు. జీవ హింస చెయ్యొద్దనేది ఒకటే కాదు, మనస్సులో కూడా వైరభావం వద్దు. ఏదైనా ఎవరితోనూ ఓ గొడవ అయింది, ఆ గొడవ అయ్యేటప్పుడు ఏమైనా మాట్లాడాల్సి ఉంటే మాట్లాడేద్దాం, కోప్పడితే కోప్పడదాం, తిట్టేస్తే తిట్టేద్దాం, వదిలేయాలి ఆ విషయాన్ని. ఇంకా దాని గురించి మళ్ళీ 10 మందితో చెప్పడం, ఎప్పుడూ అదే స్మరించుకుంటూ ఉన్నాం, నిద్రపోతున్నా సరే ఆ మనిషి ఆడో మగో ఎవరో వాళ్లే మన కల్లోకి రావడం, ఇది ఇంత పెంట పెంచుకోవద్దు. మన ధర్మం ప్రకారం కొంతమందితో శత్రుత్వం కూడా తప్పదండి. అన్యాయం చేసే వాళ్ళతో శత్రువు కాకపోతే మిత్రులను కౌగులించుకుంటాం, వీటి అన్యాయం చేస్తున్నారని తెలుసుండి ఖచ్చితంగా వాళ్ళని అనవలసిన మాటలు అంటాం, తీసుకోవలసిన చర్యలు తీసుకుంటాం. మనం తీసుకోలేకపోతే పోలీస్ స్టేషన్లో కాగితం ఇచ్చి వాళ్ళు తీసుకునేలా చేస్తాం. అందులో ఏమీ ధర్మానికి లోటు రాకూడదు. అవన్నీ మానేమని అర్థం కాదు ఇక్కడ. వీటికి పెడర్థాలు తీయబట్టి ఏమైందంటే సమాజంలో ఎన్ని జరుగుతున్నా ఎవ్వరూ ఏ కాగితమో ఇవ్వరండి, ఎవ్వరూ ఏమీ చేయరండి. మనకెందుకు అవన్నీ వదిలేయడం, దేవుడు ఏదో రామకృష్ణ అనుకుంటే చాలు. ఏం చెప్పారు భగవద్గీతలో? ఎవరితోనూ శత్రుత్వం వద్దని చెప్పలేదు, శత్రుత్వ భావం వద్దని చెప్పారు. శత్రుత్వం వేరు, శత్రుత్వ భావం వేరు. కాలనీలో, సంఘంలో, వీధిలో ఒక అన్యాయం జరిగింది, మనం వెళ్ళి ఒక కాగితం ఇవ్వలేం, భయం అండి మనకెందుకు. అందరం అలా ఊరుకోబట్టే పరిస్థితులు ఇలా ఉన్నాయి. అదే ఊరుకోనివాడు ఏం చేస్తాడు? మీకు తాజా ఉదాహరణ చెబుతున్నా. మనం భాష పట్ల ఎంత, మన వేష భాషలు, మన సంప్రదాయాలు, మన భాష పట్ల మనం ఎంత నిర్లక్ష్యంగా ఉంటామో తమిళనాడు వాళ్ళు ఎంత గొప్పగా ఉంటారు. నేర్చుకుందాం, మంచివాళ్ళం గొప్పవాళ్ళని చూసి నేర్చుకోవాలి కదా. తమిళనాడులో ఈ మధ్యన చెన్నై నగరంలో ఏదో క్రికెట్ మ్యాచ్ ఏదో జరిగింది, ఏదో పెద్ద అంతర్జాతీయ సంస్థ వాళ్ళు ఏదో నిర్వహించారు. వాళ్ళంతా ఏదో ఇంగ్లీషులో నిర్వహించుకుంటారు కదా, దానికి వాళ్ళేం ఇబ్బంది పెట్టలేదు. అది చూడడానికి తమిళనాడు మంత్రులు, శాసనసభ్యులు కొందరు లుంగీ పంచి కట్టుకుని వెళ్ళారు. వాళ్ళ వేషం అది, రాజవేషం. తమిళనాడులో లుంగీ కట్టడం రాజవేషం. వాళ్ళు లుంగీ కట్టడం అనరు, పంచి కట్టడం అంటారు. మనం పంచి అంటే మన అర్థం వేరు, వాళ్ళ దాంట్లో పంచి అంటే, వాళ్ళ పంచి అంటే లుంగీ పంచి. మనం లుంగీ పంచి అని మనం కూడా అంటున్నాం. మనం లుంగీ పంచి కట్టుకుని వెళ్ళారు. వెళితే ఆ క్లబ్ నిబంధనల ప్రకారం ఏదో షూటు బూటు టై ఉంటే తప్ప ఎవడు రాకూడదేమో, అక్కడ కొన్ని ఉంటాయి ఎగ్జిక్యూటివ్ క్లబ్స్, వాటిలో కొన్ని నిబంధనలు ఉంటాయి. అలా వీళ్ళని ఆపేశారు. మా రాష్ట్రంలో మీరు ఏదో పెడతారా, మేము చూడడానికి వస్తే లుంగీ కట్టుకున్నాం కాబట్టి రావడం కుదరదా అని చెప్పి వెంటనేనండి వాళ్ళు అప్పటికేదో తాత్కాలికంగా అది పాటించి బయటకు వచ్చి అక్కడ కూడా కొంత గొడవ చేశారు. వాళ్ళు మామూలుగా ఉండరు, తమిళ వాళ్ళకి నోరు ఎక్కువ, శుభ్రంగా గొడవ చేసేసి బయటకు వచ్చి శాసనసభకి వెళ్ళి జయలలితను గొడవ పెట్టి శాసనం చేయించారు. రాష్ట్రంలో ఇది రాజవేషం, ఎక్కడ ఎవరినైనా సరే లుంగీతో అనుమతించి తీరాల్సిందే అని శాసనం చేయించారు. లేకపోతే అలా ఎవరైనా అనుమతించకుండా అవమానిస్తే ఏడాది పాటు జైలు శిక్ష, 25,000 జరిమానా. ఇదండి నమస్కారం, తమిళ జాతికి నమస్కారం. మాకు మీరు ఆదర్శం. ఎప్పటికీ మీ అంత పట్టుదలలు మాకు రావు, కానీ వచ్చే జన్మలోనైనా తెలుగువాడిగా పుట్టి తమిళ స్వాభిమానం అంతా పెంచుకుంటాం. సంతోషం. మనకి పట్టుదల ఉందండి మన భాష విషయంలో. మన దేవాలయాల్లో ఇతర భాషలు వినపడతాయి, సంస్కృతం కాదు. సంస్కృతం పర్వాలా, దేవభాష. తమిళం వినపడుతుంది, మరాఠీ వినపడుతుంది, హనుమాన్ చాలీసా పేరు మీద హిందీ వినపడుతుంది, అన్ని భాషలు, మలయాళం వినపడతాయి, తెలుగు వినపడదు. మనం పట్టించుకో ఆ విషయాన్ని. ఇతర భాషలు వినపడుతున్నా మనకేం అర్థం కాకపోయినా అలా ఉండి ప్రసాదం తీసుకుని వచ్చేస్తాం. తమిళనాడు దేవాలయాల్లో ఒక్కచోట మీరు తమిళం తప్ప వేరే భాష వినిపించండి. ప్రతి వాళ్ళు ప్రపంచంలో వాళ్ళ భాషని, వాళ్ళ సంప్రదాయాల్ని, వాళ్ళ వేషాలని ఇతరుల మీద వ్యాప్తి చేసే ప్రయత్నం చేస్తే, మనం వ్యాప్తి చేయకపోగా మన సంప్రదాయాలు, మన భాషలు, మన వేషం మనం నాశనం చేసుకుంటున్నాం. మన పిల్లలకు ఎవరన్నా అమ్మా నాన్న అనమని చెబితే అలా అంటే ఫీలింగ్ ఉండాలి కదండి. అనబా ఎందుకండి, లేనప్పుడు మమ్మీ డాడీ అని అంటున్నారు. వాళ్ళకి ఫీలింగ్ ఎందుకు ఉండదు? గోమె కొడితే ఫీలింగ్ అదే ఉంటుంది. తెలుగువాడికి తెలుగు ఫీలింగ్ ఉండదా? ఇంగ్లీష్ ఫీలింగ్ ఉంటుందా? అమ్మా నాన్న అంటే లేవని ఫీలింగు, ఈ ఫీలింగ్ మాట ఒకటి బయలుదేరింది ఈ మధ్యన. ఫీలింగ్ మ్యామ్ డాడ్ అంటే ఉంటుందా అండి? ఇదో మాట. ఎందుకంటే మనకు నేర్పడం ఇష్టం లేక. భగవద్భక్తుడైన వాడికి ధర్మ నిర్వహణలో ఎటువంటి ఆటంకాలు వచ్చినా భగవంతుడు చూసుకుంటాడు, మీరు భయపడకండి. భవి పుష్పంబగు అగ్ని మంసగు అకూపారంబు భూమి స్థలంబవు శత్రుండతి మిత్రుడవు విషము దివ్యాకారమౌను ఎన్నగా అవనీ మండలి లోపలన్ శివ శివేత్యభాషణోల్లాసికిన్ శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వరా. సర్వవశ్యకరమౌ భగవన్నామం అనేది మన మనస్సులో జపిస్తూ ఉన్నప్పుడు మనం చేసేటువంటి ధర్మ నిర్వహణ ఎలా ఉంటుంది అంటే, ఆ నిర్వహణలో మన మీద ఎవడన్నా పవి వజ్రాయుధం వేస్తాడు. పుష్పంబగు, అవి శిరస్సు మీద మల్లె పువ్వై ప్రకాశిస్తుంది. అది భక్తి.
అందుకే పవిత్రత అంటారు. నాకు ఇప్పటికిప్పుడు తోచింది ఒక మాట, సరదాగా. ఎంత ఎంత విచిత్రం. పవిత్రత అంటే మామూలుగా మనం ఏదో పవిత్రంగా ఉండడం అని అర్థం చెబుతుంది. పవిత్రత, పవి నుంచి కూడా అంటే రక్షించడం. పవిత్రత, పవి నుంచి కూడా, వజ్రాయుధం నుంచి కూడా కాపాడేది మన పవిత్రతే, మన చిత్తశుద్ధి. పవిత్రత అంటే మడిగట్టుకోవడం కాదు. మడిగట్టుకోవడం భౌతికమైన పవిత్రత, తప్పులేదు, అందులో చేయాలి ఆ పని. కొన్నింటికి మడిగట్టుకోవాలి, అది భౌతికమైన పవిత్రత. ఇంకా దాన్ని ఊరికి ఇంకా తీవ్రం చేసేది. ఇంకా మడిగట్టుకుంటేనే చాలని మాట్లాడద్దు. అది అంతవరకు, దాని పరిమితి బట్ట వరకే, అంతే. ఏదో ఇతరులు ముట్టుకోకుండా శుభ్రంగా చేసుకుంది వీలవుతుంది అంతే. ఇక దాన్ని చేదస్థం చేసేది. ఇంకా అది పవిత్రత మానసికమైంది అనుకోండి. మానసికమైన పవిత్రత, చిత్తశుద్ధి కలిగిన వాడికి పవిత్రత, వజ్రాయుధం పడినా సరే వాడు కాపాడబడతాడు. చిత్తశుద్ధి, అది పవిత్రత. పవి పుష్పం అవుతుంది. అగ్ని మంచగు, ఆయన ఎవరైనా అగ్ని ప్రమాదంలో చిక్కుకుంటే ఆ భక్తుడు వరకు నామస్మరణ కారణంగా, చిత్తశుద్ధి కారణంగా మంచు కురిసినట్టుగా చల్లగా బయటకు వచ్చేస్తాడు. అకూపారంబు భూమి స్థలంబవు, అకూపారం అంటే సముద్రం. అతను ఏదైనా సముద్రంలో ప్రమాదంలో చిక్కుకుంటే అతని కోసం ఒక ద్వీపం అప్పటికప్పుడు తయారై నీటి మీద అలా తేరుతూ ఉంటుంది. రారా, నీ కోసం శివుడు పంపించాడని. శత్రుండతి మిత్రుడవు, అతనికి ఎవరైనా శత్రువులు ఉంటే అతని లోపల శత్రుత్వ భావన లేదు, కేవలం ధర్మం కోసమే శత్రుభావన వహిస్తున్నాడు కాబట్టి అతని శత్రువులు అతని వాగ్ధాటికి, అతని చిత్తశుద్ధికి వశమై చేరతారు. ఇది శత్రుండతి మిత్రుడు. విషము దివ్యాహారమౌను, అతని మీద ఎవరైనా విషప్రయోగం చేస్తే అది దివ్యాహారం అవుతుంది. శివభక్తుడైన భీముడి మీద దుర్యోధనుడు విషప్రయోగం చేస్తే అది భీమునికి బలమైంది. కృష్ణ భక్తురాలైన మీరాబాయి మీద బంధువులే విషప్రయోగం చేస్తే అది ఆవిడకు అమృతమైంది. ప్రత్యక్ష ఉదాహరణలున్నాయి. భీముడు ఎప్పటివాడో, మీరాబాయి నిన్నమొన్నటావిడే కదండి. పవి పుష్పంబగు, అగ్ని మంచవు, అకూపారంబు భూమిస్థలంబవు, శత్రుండతి మిత్రుడు, విషము దివ్యాకారమౌను, అవనీ మండలి లోపలన్. భూమండలం మీద ఎక్కడ ఉంది? ఎవరికండి? భూమండలం మీద ఉన్న వాళ్లలో, ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులలో శివ శివేత్యాభాషణోల్లాసికి నిరంతరం నమశివాయ 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 అంటున్న వాళ్ళకి ఇది సాధ్యం. ఎంతోమంది మహాభక్తుల చరిత్రలు, రమణ మహర్షి అత్యద్భుతంగా జీవితమంతా ప్రేరణ పొందిన గ్రంథం పెరియ పురాణం. తమిళంలో ఉన్న పెరియ పురాణం శివభక్తుల కథలు. ఆ కథలు చదివి ఆయన మహాజ్ఞాని అయి తత్వబోధ చేసే కాలంలో కూడా ఆ ఖాళీ సమయంలో పెరియ పురాణం తిరగేస్తూ కళ్ళనీళ్ళు పెట్టుకునేవాట, ఏడ్చేవాట. ఏం భక్తులు వీళ్ళు, ఎంత ఆనందంగా ఉంది ఈ కథ. మనకు బసవ పురాణం అటువంటిదే. పాలకురికి సోమనాథుడు మహానుభావుడు రాసిన బసవ పురాణం అటువంటిదే. అందులో భక్తుల కథలు చదువుతుంటే ఒళ్ళు జలధరిస్తుంది. అసలు ఎలాగైనా ఇంత పవిత్ర జీవనం మనం గడపగలుగుతామా? పవి పుష్పంబగు, అగ్ని మంచగు, అకూపారంబు భూమిస్థలంబవు, శత్రుండతి మిత్రుడవు, విషము దివ్యాకారమౌను, ఎన్నగా అవనీ మండలి లోపలన్. శివ శివేత్యభాషణోల్లాసికిన్, శివ నీ నామము సర్వవశ్యకరమౌ, శ్రీకాళహస్తీశ్వరా. ఆచరణలో ఎటువంటి ఆటంకం వచ్చినా భగవన్నామస్మరణ మనని కాపాడుతుంది అనడానికి భారతంలో ప్రత్యక్ష ఉదాహరణ యక్షప్రశ్రల ఘట్టం. నలుగురు అన్నదమ్ములు నీళ్ల కోసం వెళ్ళి అహంకరించి యక్షుడి మాట వినకుండా మరణిస్తే ధర్మరాజు కాసేపు కంగారు పడినా తట్టుకుని అదరకుండా బెదరకుండా స్థిరంగా నిలబడి 100కి పైగా యక్షుడు వేసిన ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పాడు. తన ధర్మం తాను చేశాడు. చివరికి ఏం జరిగిందండి? అన్ని ప్రశ్నలు వేసి నీ ఇష్టం వచ్చిన వాడిని కోరుకోవయ్యా, నలుగురిలో ఒక్కడనే బతికిస్తాను అంటే నకులస్సతు జీవతు నకులో యక్ష జీవతు నకులో యక్ష జీవతు. అదేమిటయ్యా నకులను కోరుతున్నావు? 10,000 ఏనుగుల బలం కలిగిన భీముడున్నాడు, పశుపదాస్త్రం కలిగినటువంటి అర్జునుడున్నాడు. రాబోయేది కురుక్షేత్ర మహాసంగ్రామం. అరణ్యవాసం పూర్తి అయిపోతోంది. మీకు కొద్ది రోజుల్లో అజ్ఞాతవాసం ఏడాది ఇస్తాడనుకుంటున్నావా? ఇవ్వడయ్యా. దేవతలు మేము చెబుతున్నాం, నమ్ము నాయన. ఉపయోగపడేవాళ్ళని కోరుకోవయ్యా, నకులుండెందుకయ్యా కోరుకుంటావు అని అంటే నాకు అవన్నీ తెలియవండి. గెలుపు గుర్రాలు, రాజకీయాలు, గెలిచేవాడికి టిక్కెట్ ఇవ్వడం, ఈ దరిద్రాలు నాకు తెలియవండి. ధర్మానికి నేను టిక్కెట్ ఇస్తానండి. ధర్మ ఏవ హతోహంతి ధర్మో రక్షతి రక్షితః తస్మాత్ ధర్మం నత్యజామి మానో ధర్మో హతో అవధీతు. ధర్మ ఏవ హతోహంతి, ధర్మాన్ని మనం
చెడగొట్టాలని చూస్తే దానివల్ల మనమే చెడిపోతాం, ధర్మం చెడదు. ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. అన్ని విశ్వ హిందూ పరిషత్తు వాళ్ళ సభల్లోనూ, టీటీడీ వారి క్యాలెండర్లో అన్ని చోట్ల వినపడే అద్భుతమైన హిందువుల నినాదం లాంటిది ఇది. ధర్మరాజు మాట భారతంలోది, యక్ష ప్రశ్నలోది. ధర్మో రక్షతి రక్షిత, తస్మాత్ ధర్మం నత్యుజామి, అందువల్ల నేను ధర్మాన్ని విడిచిపెట్టాను. మానవ ధర్మోహతో అవధీత్, మాకెప్పుడు ధర్మాన్ని నిలబెట్టి తీరాలి. ఏమిటయ్యా ఆ ధర్మం అంటే, మాద్రీ చైవతు కుంతీచ ద్వే భార్యేతు పితుర్మమ, మా నాన్నగారికి మాద్రి కుంతి అని 2 భార్యలు ఉన్నారు. మాతృభ్యాం సమమిచ్చామి నకులో యక్ష జీవతు నకులో యక్ష జీవతు నకులో యక్ష జీవతు అన్నాడు ఆయన ముమ్మాటికి. 2 పిల్లలకి సమానంగా సంతానం ఉండాలి, ఇద్దరికి సంతానం ఉండాలి. కుంతి సంతానంలో పెద్దవాడిని నేను బతుకున్నాను, మాద్రి సంతానంలో పెద్దవాడు నకులుడు. ఇంతకు మించి నాకు కులాలు, మతాలు, ప్రాంతాలు, సమీకరణలు నాకు తెలియవు. నా మంత్రివర్గ నిర్మాణం ఇంతే. ఇది ధర్మం. దానికి ఆశ్చర్యపడి యక్షుడు వెంటనే చూడండి, ధర్మం లోపల నమ్ముకున్న భగవన్ నామం, భగవద్భక్తి, ధర్మానురక్తి, ఇంతకంటే ఏం కావాలండి జీవితానికి? వెంటనే ధర్మరాజు కలిగిన ప్రయోజనం ఏమిటి? అయ్య బాబోయ్ ఎంత గొప్పవాడు అయ్యా, ఇలా ఎవరైనా ఉంటారా? తస్యతే అర్ధాచ్చ కామాచ్చ ఆనృశంస్యం పరమతం తస్మాత్ తే భ్రాతర సర్వే జీవంతు పురుషర్షభ జీవంతు పురుషార్థ. డబ్బు కంటే, కోరికల కంటే, పదవుల కంటే, పీఠాల కంటే, స్వార్థం కంటే నువ్వు అహింసకి ప్రాధాన్యం ఇచ్చావు, ధర్మానికి ప్రాధాన్యం ఇచ్చావు. నిన్ను నేను మెచ్చుకుంటున్నాను, దానికోసం నేనే వరమిస్తున్నా. నీ 4 సోదరులు బతుకుతారయ్యా అన్నాడు. ప్రవి పుష్పంబగు మాట నిజమైందా లేదా? ధర్మాన్ని మనం రక్షించే ప్రయత్నం చేస్తే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. అనడానికి ఇంకొక అత్యాధునికమైన ఉదాహరణ చెబుతాను. ధర్మం అనే మాట చాలండి అసలు కాపాడడానికి. ఆ శబ్దానికి అంత గొప్పతనం ఉంది. అది మన స్వతంత్ర భారతదేశ చరిత్ర రుజువు చేసింది. 1962లో చైనా వారు మన మీద దాడి చేసినప్పుడు పెద్ద గొడవ అయింది. నమ్మక ద్రోహం చేసింది చైనా. నెహ్రూ అటు పెడితే చెయ్యి కలిపినట్టే కలిపి ఆ తర్వాత చెయ్యి జాపారు, చెయ్యి ఎత్తారు. భారతదేశం చైనా సైన్యం చాలా పెద్ద బలం కదా, మరి పెద్ద దేశం, పెద్ద బలం, ఆయుధాలు కూడా ఎక్కువ, అనేక. మనం ఏదో కాస్త ప్రభుత్వం వారు ఏవో కబులు చెబుతున్న బాట పట్టింది, తప్పలేదు, ఓడిపోయే పరిస్థితి వస్తుంది. నెహ్రూ గారు వణికాడు, రాధాకృష్ణన్ గారు రాష్ట్రపతి అప్పుడు. ఆ స్థితిలో భారతదేశం ఇబ్బంది పడుతోందని తెలిసి చైనాతో అమెరికా వాడికి శత్రుత్వం. అందుకని అమెరికా ప్రెసిడెంట్ మనకు ఫోన్ చేశాడు, మన రాధాకృష్ణ గారికి. మిస్టర్ ప్రెసిడెంట్, యు ఆర్ ఇన్ ట్రబుల్, ఐ థింక్ వీ వాంట్ టు హెల్ప్ యూ, ఇఫ్ యూ నీడ్ వీ హెల్ప్ యూ, డోంట్ వరీ అని మాట్లాడాడు. మీకు కావాలంటే సాయం చేస్తే మీరు బాధ, వాడు మన మీద ప్రేమేం కాదు, చైనాతో శత్రుత్వం. అందుకని మన మద్దతు తీసుకుని అక్కడి నుంచి వాడు వస్తువులన్నీ మన దగ్గర అమ్ముకోవచ్చు అన్నది ఎవడు స్వార్థం వాడిది. మొత్తం మార్కెట్ ఎంత పెడతారు ఇక్కడ. వాడు సైనికంగా దోచుకుంటే వీడు ఆర్థికంగా దోచుకుంటాడు, నిలబడడం చేత కాని వాడిని ఎవడైనా దోచుకుంటాడు. అంటే మన రాధాకృష్ణన్ అంటే తత్వస్వరూపుడు, మహానుభావుడు, తత్వశాస్త్ర గ్రంథాలు రాసిన వాడు కదా, హిందూయిజం గురించి అద్భుతంగా మాట్లాడిన వాడు, గ్రంథాలు రాసిన వాడు. ఆయన వెంటనే దొళ్ళగొట్ట, నో వీ డోంట్ నీడ్ ఎనీబడీస్ హెల్ప్, వీ వాంట్ ధర్మ, వీ బిలీవ్ ఇన్ ధర్మ, వీ విల్ బి సేవ్డ్ బై ధర్మ, వీ ధర్మ 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 అని మాట్లాడాడు. ఈ మాట, ఈ ధామ 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 అనేది అమెరికా వాడికి అర్థమే కావాలి. ఎందుకంటే వాళ్ళ దాంట్లో ధర్మం లేదు, అధర్మం తప్ప. వాళ్ళ భాషలో, ఇంగ్లీషులో, అమెరికన్ భాషలో ధర్మం అనే మాట లేదు అసలు. రా సైలెంట్ కదా వాడికి, రా సైలెంట్. మనకి రా అగ్నిబీజాక్షరం, అకారం సైలెంట్, ఆరు సైలెంట్. వాడు వైట్ అంటాడు, వాడు వారడని రాస్తాడు, అదో కర్మ. సగం సైలెంటే వాడు భాషలో అన్ని సైలెంటు, వాడు వైలెంటు. అందుకని ధామ 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 అంటే వాడికి అర్థంగా ధామ్ 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 అని యూట్యూబ్ పేలుతున్నట్టుగా ఉంది, శబ్దం బాంబులు పేలినట్టు. అర్థంగా వాడేం చేసేట, బ్రిటిష్ ప్రెసిడెంట్కి, బ్రిటన్ ప్రెసిడెంట్ ఏదో చర్చిల్ ఎవడో ఉన్నప్పుడు వాడితో చర్చలు మొదలెట్టాడు ఫోన్లో. మిస్టర్ చర్చిల్, యూ అడ్మినిస్ట్రేట్ ది ఇండియా, రూల్డ్ ది ఇండియా అబౌట్ 200 years. దే ఆల్వేస్ టాక్ అబౌట్ ధర్మ. వాట్ ఇస్ ధర్మ ధర్మ? మిస్టర్ ప్రెసిడెంట్ టోల్డ్ అబౌట్ ధర్మ ధర్మ. వాట్ ఇస్ ఇట్ ధర్మ ధర్మ అన్నాడు. వాడికి ఏది పేలుడు కింద వినపడింది. వినప్పుడు వాడన్నట్ట, యూ డోంట్ నో అబౌట్ ధర్మ, బట్ దే బిలీవ్ ఇన్ ధర్మ ధర్మ, దే బిలీవ్ ఇన్ ధర్మ, దే స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ధర్మ, దే సేవ్డ్ బై ధర్మ అన్నాడు వాడు. మొత్తం మీద అర్థమైంది ఏమిటంటే, ధామ్ ధామ్ అని ఏదో పేలే వస్తువు ఏదో వీళ్ళ దగ్గర ఉంది, అది వీళ్ళు ప్రయోగించబోతున్నారు అణుబాంబులాగా అని చెప్పి చైనా వాడికి ఫోన్ చేసి, ఇగో చచ్చిపోతావు అన్యాయంగా, చౌవెన్ లై, నీ బతుకే లై, బతుకంతా అబద్ధాలు, ఇండియా అంటే ట్రూత్, సత్యమేవ జయితే, నువ్వు లై, నువ్వు అబద్ధం, అందుకని నా మాట విను, వెంటనే సైన్యాన్ని వెనక్కి తీసుకో, వాళ్ళ దగ్గర ధామ్ 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 అని ఏదో బాంబు ఉంది, అది వెయ్యిపోతున్నారు, అయిపోతావు నువ్వు అని చెప్పాట. వెంటనే 24 గంటల్లో ఎవ్వరూ చెప్పకుండా చైనా సైన్యం వెనక్కి వెళ్ళింది. మీరు చరిత్ర పరిశీలించుకో.
రాధాకృష్ణ గారి జీవిత చరిత్రలో రాసిన చోట ఒక చమత్కారంలో ఉంది ఇది. ఎంత ఆశ్చర్యం అండి. ధామ్ 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 అని ధర్మాధామ అని మాట్లాడితే ఆర్ సైలెంట్ కారణంగా వాడికి ధామ్ ధామ్ అని అర్థమైతే ధామ్ ధామ్ అనే శబ్దం అంతా బాంబు అనుకునేవాడు. మొత్తమే సైన్యం వెనక్కి వెళ్ళిపోయింది. మన పరువు నిలబడింది. నెహ్రూ గారు మిగిలాడు. ధామ్ ధామ్ ధర్మ అనే శబ్దాన్ని పొరపాటుగా ఉచ్చరిస్తే ఇంతమంది కాపాడితే, నిజంగా దాన్ని సరిగ్గా ఉచ్చరిస్తే, సరిగ్గా ఆచరిస్తే ఎంత కాపాడుతుందండి. ఇది ధర్మో రక్షతి రక్షిత అంటే. ఆ ధర్మాన్ని మనం నిజ జీవితంలో ఆచరించే ప్రయత్నం చేయాలి. అంతేగాని ధర్మాన్ని పూజించడం, ధర్మానికి అభిషేకాలు చేయడం కాదు. జీవితంలో మనం ధర్మాత్మలో కాదు. మనం చేస్తున్న ఉద్యోగం, మనం చేస్తున్న వ్యాపారం, మనం చేస్తున్న వృత్తి, మనం చేస్తున్న సంసారం ధర్మంగా ఉందా లేదా, మన ధర్మాన్ని మనం చేస్తున్నామా లేదా. ఈవేళ విద్యా వ్యవస్థను సంస్కరించాలని తెలుగునాట 2 రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఉపాధ్యాయులందరికీ నమస్కారం పెడుతున్న మన ఉపాధ్యాయులం ప్రభుత్వానికి, 2 ప్రభుత్వాలకు కూడా పూర్తి సహకారం అందించాలి. దయచేసి వంకలు పెట్టద్దు. పెట్టి మనం పాడయ్యాం, అందరినీ పాడు చేసాం. ఒక్కటే ఆలోచించుకుందాం. మనం పనిచేసే చోట సరిగ్గా చదువు లేకపోబట్టే మన పిల్లల్ని ప్రైవేటు బడిలో చేర్పించామా లేదా. మరి వేరే పిల్లలు మన దగ్గరికి చదువుకుందుకు వస్తే మనం ఏం న్యాయం చేస్తున్నాం. బలహీన వర్గాల పిల్లలు ఏం పాపం చేశారు. వాళ్ళ పుట్టంగా భావించే పరిస్థితి వస్తే వాళ్ళకి అన్నం అందక, చదువు అందక, బట్టలు అందక ఎన్ని రకాలుగా అయిపోతున్నారండి. చివరికి సమాజంలో ఎంత సంక్షోభం వస్తుందండి ఈ ధోరణి. వాళ్ళకి ఏమీ అందవలసినవి అందకపోతే, అంతంత డబ్బులు వాళ్ళు కట్టలేకపోతే, చివరికి దోపిడీలో, దొంగతనాలు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు. ఇప్పటికే జరుగుతున్నాయి కదా. అప్పుడు కూడా మనం ఒకటే వ్యాఖ్యానం చేస్తాం, వాళ్ళ బుద్ధులు ఎంతేనండి. లేదండి, మనం అలా తయారు చేసేవాడి వాళ్ళని. వాళ్ళకి అందవలసిన అవకాశాలు కూడా అందకపోవడం వల్లే వాళ్ళు దోపిడీకి తయారవుతున్నారు. ఇది మనం అంగీకరించగలగాలి చిత్తశుద్ధితో. అంచేతన కనీసం ఇప్పుడు మన ఉపాధ్యాయులుగా మన ధర్మం, ఏ సౌకర్యాలు ఉండని, ఏం లేకపోని, నోరు విప్పి పాఠం చెప్పడానికి ఏ సౌకర్యాలు ఉండాలండి. నోరు ఉంటే సరిపోదా, అంతకు మించిన అమృతప్రాయమైన హృదయం ఉంటే సరిపోదా. ఉపాధ్యాయ సోదరులారా, మీకు నమస్కారం. శరణం.